బైబిల్ స్టడీ విత్ సృజన్ సేగవ్ కార్యక్రమానికి స్వాగతం. ఇందులో భాగంగా మనం మత్తయి శుభవార్తను ధ్యానిస్తూ ఉన్నాము. ఇవాళ మనం 17వ అధ్యాయాన్ని ధ్యానించబోతూ ఉన్నాము. 17వ అధ్యాయంలో చాలా గొప్ప విషయం ఒకటి ఉంది, అదే దివ్య రూపధారణ. యేసుక్రీస్తు తన యొక్క ఒరిజినల్ రూపాన్ని, తాను ఎట్లా ఉంటాడు పరలోకంలో అనేటువంటి విషయాన్ని ఒక గ్లిమ్స్ రూపంలో శిష్యులకు చూపించాడు. సో ఇది మనం 1వ వచనం నుంచి 13వ వచనం వరకు చూస్తాము, దివ్య రూపధారణ అనేటువంటి అంశం గురించి. సో ఇప్పుడు మనం అది చర్చిద్దాము. దీనికంటే ముందు 16వ అధ్యాయం ఎండింగ్ను మనం ఒకసారి గమనించాలి. అదేంటంటే, ఇచ్చటనున్నటువంటి వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యంతో వచ్చు దృశ్యమును చూచినంత వరకు మరణింపబోరు అని యేసుక్రీస్తు ముందుగా ప్రవచించాడు. సో అక్కడ ఉన్నవారు కొంతమంది యేసుక్రీస్తు తన రాజ్యంతో రావడాన్ని చూడాలి. సో అట్లా చూడటం అనేది ఈ దివ్యరూప ధారణలోనే నెరవేరింది, అంటే దాని తర్వాత ఘటనలోనే జరిగింది అనేది మనం అర్థం చేసుకోవాలి. 6 దినములు గడిచిన పిమ్మట యేసు ఈ పేతురును, యాకోబును, అతని సహోదరుడు యోహానును తన వెంట తీసుకుని వెళ్ళి ఒక ఉన్నత పర్వతంను పైకి వెళ్ళి ఏకాంతంగా వెళ్ళాను. అచట వారి ఎదుట యేసుక్రీస్తు రూపాంతరం చెందిన. ఆయన ముఖము సూర్యుని వల్లే ప్రకాశించను, ఆయన వస్త్రములు వెలుగు వల్లే తెల్లగానయ్యను. ఆయనతో మోషే, ఏలియాలు సంభాషించినట్లు వారికి కనబడిరి. సో ఇందులో బేసిక్గా గమనించినట్లయితే 6 దినాలు గడిచిన తర్వాత యేసుక్రీస్తు కొండ దగ్గరికి వెళ్ళాడంట. ఇది సాధారణంగా తాబోరు కొండ అని పిలుస్తారు. ఇప్పటికీ కూడా తాబోరు కొండ అక్కడే ఉంది. అక్కడ ఒక మంచి క్యాథలిక్ చర్చ్ కూడా ఉంది. అక్కడ మంచి ప్రేయర్ చేసుకోవడానికి చాలా గొప్ప స్థలం అని అందరూ చెబుతూ ఉంటారు. సో ఈ తాబోరు కొండ మీదకి యేసుక్రీస్తు పేతురును, యాకోబును, యోహానును తీసుకొని వెళ్ళాడు, ముగ్గురిని తీసుకొని వెళ్ళాడు. ఇందులో పేతురు మళ్ళీ కనిపించడం మనం చూస్తూ ఉన్నాము. పేతురు అనేటువంటి వ్యక్తి దాదాపుగా ఈ సంఘటన తర్వాత 16వ అధ్యాయంలో ఆయన మీద ఇదిగో ఈ రాతి మీద నా సంఘమును కడతాను అన్న తర్వాత, పేతురు అనేటువంటి వ్యక్తి 17వ అధ్యాయం తర్వాత జరిగేటువంటి ప్రతి మేజర్ కార్యక్రమంలో కూడా దాదాపుగా పేతురు ఇన్క్లూడ్ అయి ఉంటాడు. ఎందుకంటే యేసుక్రీస్తు బాధ్యతలను ఆయనకు అప్పగిస్తున్నాడు కాబట్టి ఆ బాధ్యతలను ఎలా నెరవేర్చాలనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు వారికి నేర్పిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంది. ఇక పేతురు, యాకోబు, యోహానులు ముగ్గురిని తీసుకొని కొండ మీదకి ఏకాంతంగా వెళ్ళాడు. అచట వారి ఎదుట యేసు రూపాంతరం చెందాడు. ఆయన రూపం ఎలా ఉందంటే, ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లగానయ్యను. సో ఇది అల్టిమేట్గా దేవునికి రిఫర్ చేసేదన్నమాట. దేవుడే నీతి సూర్యుడు అని చెప్పడం చూస్తుంటాము. దేవుడు వెలుగు వలె ఉంటాడు అనేది కానివ్వండి, ఆయన వస్త్రాలు తెల్లగా వెలుగు వలె వెలుగుతున్నాయి అనేది పాత నిబంధనలో మనం చూసినట్లయితే దేవుణ్ణి రచయితలు వర్ణించే సమయంలో ఆ వెలుగుతో పోల్చడం మనం చూస్తాం. అట్లాంటి పోలికే ఇక్కడ యేసుక్రీస్తుకు కూడా మత్తయి గారు రాయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అటువంటి దివ్యరూప ధారణ అనేది అక్కడ జరిగినట్లుగా ఈ ముగ్గురు చూసినట్లుగా మనకి ఈ సువార్తలో ఈ గ్రంథం చెబుతూ ఉంది. అంతేకాకుండా ఆయనతో మోషే, ఏలియాలు సంభాషించుచున్నట్లు వారికి కనపడెను. సో నేను ఇంతకుముందు చెప్పాను, మీకు గుర్తుందో లేదో, కొంతమంది యేసుక్రీస్తు శిష్యులను అడుగుతాడు, మీరు ఎవరని నేను భావిస్తున్నారు అని అంటే, అప్పుడు కొంతమంది శిష్యులు కొంతమంది అంటారు, మీరు స్నాపకుడు యోహాను అంటే బాప్తిస్మ యోహాను అని, ఏలియా అని, ఇర్మియా అని, ప్రవక్తల్లో ఒకరని చెప్పుకొనుచున్నారు అని ఇండైరెక్ట్గా గ్లిమ్స్ ఇచ్చాడు. ఇక్కడికి వచ్చేసరికి స్ట్రైట్గా మళ్ళీ విషయం చెప్తాను. ఏమంటే, మోషే, ఏలియాలు కనిపించారంట. ఈ మోషే, ఏలియా వీళ్ళిద్దరూ ఎవరు అని అంటే, పాత నిబంధనలో దేవుణ్ణి చాలా దగ్గరగా చూసినటువంటి వారు. మోషే అయితే దేవుని వెనుక భాగాన్ని చూసినట్లుగా బైబిల్ గ్రంథం మనకు చెప్తుంది. ఆ వెనుక భాగాన్ని చూసినప్పుడే ఆయన ముఖమంతా వెలిగిపోతుంటే ముఖాన్ని కప్పుకొని నడిచేవాడంట మోషే, అంటే అంత వెలుగు దేవునిలో ఉండేది. సో అట్లాంటి వ్యక్తి మోషే. ఆ మోషే ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. రెండవ వ్యక్తి ఏలియా. ఈ ఏలియా కూడా తను పరలోకానికి ఆరోహణమయ్యే ముందుగా ఎడారిలో దేవుణ్ణి కలవాలని వెళ్ళినప్పుడు అక్కడ కూడా దేవుడు ఆయనకు ప్రత్యక్షమైనట్లుగా, దేవుని స్వరం ఆయన విన్నట్లుగా మనకు బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది. అది మనకు చరిత్ర గ్రంథాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. సో వీళ్ళిద్దరూ అక్కడ ఉన్నారు. మొట్టమొదటిగా ఏంటంటే, మోషే ఎవరు అని అంటే చట్టాన్ని అందించినవాడు. పాత నిబంధనలో మొదటి 5 గ్రంథాలను రాసి 5 గ్రంథాల ద్వారా ధర్మశాస్త్రాన్ని అందించినటువంటి వాడు, దేవుడి నుంచి 10 ఆజ్ఞలు అందించిన వాడు, ఈజిప్ట్ నుంచి అనేక మందిని ఇజ్రాయెల్ దేశానికి నడిపించినటువంటి వ్యక్తి మోషే. సో ఆ మోషే ఇక్కడ ఉన్నాడు. అయితే పాత నిబంధనలో ఒక విషయాన్ని మీరు గమనించారో లేదో, మోషే కనాన్లోకి ఎంటర్ కాలేదు. ఎందుకు కాలేదంటే, మోషే చేసినటువంటి ఒక పొరపాటు వల్ల, ఒక తప్పు వల్ల, దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయకుండా వేరేది చేయటం వల్ల, ఇదిగో నీకు కనాన్లోకి నేను ప్రవేశం కల్పించడం లేదు అని దేవుడు మోషేకి చెప్పడం, మోషే కనాన్లోకి వెళ్ళకముందే, ప్రవేశించకముందే, ప్రజలందరూ కూడా ఇజ్రాయెల్ దేశంలో ప్రవేశించకముందే మోషే మరణించడాన్ని మనం పాత నిబంధనలో మనం చూస్తాము మొదటి 5 గ్రంథాల్లో.
సో అట్లాంటి పరిస్థితుల్లో మోషే ఉన్నాడు. కానీ ఇప్పుడేమైంది, స్వయంగా దేవుని పక్కనే వచ్చి దేవుని రాజ్యంలో కూర్చొని ఉన్నాడు మోషే. అంటే మేబీ ఈ లోకంలో నువ్వు కొన్నింటిని కోల్పోవచ్చేమో, నువ్వు ఈ లోకంలో దేన్నో కోల్పోవడం వల్ల నీకు రేపు పరలోకం రావచ్చేమో. సో అట్లాంటి పరిస్థితిని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మోషే, ఆ తర్వాత ఏలియా అనేటువంటి వ్యక్తి ప్రవక్తలందరికీ రిప్రజెంటేషన్ అనమాట. ప్రవక్తలందరిలోకెల్లా పవర్ఫుల్ ప్రవక్త ఎవరు అని ఇజ్రాయేలీలు ఎవరినైనా అడిగితే వెంటనే వాళ్ళు ఏలియా పేరు చెప్తారు. ఎందుకంటే అంత గొప్పగా దేవుణ్ణి చూసినటువంటి వ్యక్తి. ఇంకో రెండో విషయం ఏంటంటే ఆయనకు మరణం లేదని నమ్ముతారు. సో అంటే ఏలియా చనిపోలేదు, డైరెక్ట్గా దేవుని పంపించినటువంటి ఒక రథంలో పరలోకానికి వెళ్ళిపోయాడు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు అనేది వారి యొక్క నమ్మకం. సో అట్లాంటి ఇద్దరు వ్యక్తులు, ప్రవక్తలందరినీ రిప్రజెంట్ చేసేటువంటి ఏలియా, ధర్మశాస్త్రాన్ని, చట్టాన్ని సూచించేటువంటి మోషే, వీళ్ళిద్దరూ కూడా యేసుక్రీస్తు పక్కలో నిలబడ్డారు. సో వాళ్ళతో మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు, వాళ్ళతో సంభాషిస్తూ ఉన్నట్లుగా మనకి ఇక్కడ బైబిల్ గ్రంథం చెబుతోంది. సో ఈ పరిస్థితులను మనం అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళిద్దరూ అక్కడ కనిపించగానే వెంటనే పేతురుకు విషయం అర్థమైనట్టుంది. వెంటనే మళ్ళీ పేతురు రంగంలోకి దిగాడు. చూడండి, పేతురు, నేను అన్నట్లుగా 16వ అధ్యాయం నుంచి పేతురు ఫేస్ మారిపోద్ది అనమాట. ప్రతి దాంట్లో ఏలు పెడుతుంటాడు పేతురు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ముగ్గురు ఏదో మాట్లాడుకుంటుంటే మళ్ళీ వెళ్ళి పేతురు ఏలు పెడుతున్నాడు. ఏమని, ప్రభు మనం ఇచ్చట ఉండటం మంచిది, మీకు అనుమతి అయినచో నీకొకటి. ఎవరు, యేసుక్రీస్తు, మోషే, ఏలియా, మేము ముగ్గురికి 3 గుడారాలు వేసి పెడతాను, జనాలందరూ ఇక్కడికి వస్తారు అని ఆయనకు ఉల్లాసం ఎక్కువైంది పేతురికి. ఎందుకంటే ముందుగా బాధ్యతల్ని అప్పగించాడు ఒకటి. రెండోది, పాత నిబంధనలో ఉన్నటువంటి మోషే, ఏలియా కనిపించడం అంటే మామూలు విషయం కాదు కదా. సో ఇప్పుడు ఉదాహరణకు మా నాన్న చనిపోయాడు, పొరపాటున మా నాన్న కనిపించాడు అనుకోండి, నాకు ఎట్లా ఉంటుంది, ఇంకా కొన్నిసార్లు అప్పుడప్పుడు కళ్ళు వస్తుంటాయి అన్నమాట. అంటే ఆయనకి హెల్త్ బాగోలేక హాస్పిటల్లో ఉండి మరణించాడనమాట. ఆ తర్వాత నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు కానీ మేబీ ఒక 1-2 నెలలకి ఒక కళ వచ్చింది. ఆ కళలో మా నాన్న వచ్చి నాకు చెప్తూ ఉన్నాడు అనమాట. ఏమని, నేను యాక్చువల్గా చనిపోలేదు, నేను బాగానే ఉన్నాను, కానీ డాక్టర్లు చనిపోయారు అని చెప్పినట్లుగా చెప్పడం వల్ల మీరు నన్ను అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు, కానీ నేను బతికే ఉన్నాను, ఇప్పుడు మీ దగ్గరికి వచ్చానని కళ్ళలో చెప్పాడు నాకు ఆ విషయం. అంటే అది లిటరల్ అని కాదు, లేకపోతే దేవుడు మా నాన్న తిరిగి వస్తాడు అని కాదు. అంటే నేను ఆలోచిస్తూ ఉండడం వల్ల, మా నాన్న గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల అది నా సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయిపోయింది. అంటే మా నాన్న ఉంటే పరిస్థితి ఎలా ఉండేది అని ఆలోచించడం వల్ల నా సబ్కాన్షియస్ మైండ్ దానికి అనుగుణంగా ఒక కళ ఇస్తుంది అనమాట. ఏమని, ఇదిగో మీ నాన్న చనిపోలేదు, మీ నాన్న బతికే ఉన్నాడు అన్నట్టుగా ఒక కళ ఇచ్చింది. ఏమని, మా నాన్న వచ్చి నాకు చెప్తున్నాడంట, డాక్టర్లు సరిగ్గా చూడలేదు, నేను బతికే ఉన్నాను, మీరు వదిలేసి వెళ్ళిపోయారు నన్ను అని ఆయన చెప్తే, అంటే కళలో బాగుండింది కానీ తెల్లారు లేచి చూసేసరికి అది వాస్తవం కాదు. వాస్తవం అయింటే బాగుండేదేమో. సో అట్లా అనమాట. అప్పుడు మోషే, ఏలియాలు వాళ్ళతో సంభాషిస్తున్నట్టు కనపడగానే పేతురుకి ఆసక్తి ఎక్కువైంది. అరే, వీళ్ళు ఎప్పుడో మరణించిన వాళ్ళు, లేదా దేవుని దగ్గరికి కొనిపోబడినటువంటి వారు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఉన్నారు. సో నేను ఖచ్చితంగా మీకు పర్ణశాలను నియమిస్తాను, మీకు ఒక 3 శిబిరాలను నిర్మిస్తానని పలికాడంట. అయితే అప్పుడే పైనుంచి ఒక కాంతివంతమైనటువంటి మేఘం వారిని ఆవరించను. అప్పుడు వారు, అదిగో ఆ మేఘం నుంచి ఒక శబ్దం విన్నారు. ఆ మేఘం నుంచి ఏమని, ఇదిగో నాకు ప్రియమైన కుమారుడు, ఈయన నా కుమారుడు, నాకు ప్రియమైన వాడు, ఈయన గురించి నేను ఆనందిస్తున్నాను, ఈయన ఆలకింపునను వాణి వినిపించను. ఇది వినిన శిష్యులు మిక్కిరి భయభ్రాంతులై బోరగెలబడిరు. అప్పుడు యేసు వారికి అడుగు వచ్చి వారిని తట్టి, లెండు, భయపడకుడు అని పలికెను. అంతటా వారు మళ్ళీ కన్నులెత్తి చూడగా వారికి యేసు తప్ప మరెవరూ కనిపించలేదు. సో ఇక్కడ కొన్ని విషయాలు మనం బాగా అబ్జర్వ్ చేయాల్సి ఉంది. మొట్టమొదటిది ఏంటంటే, ఈయన నాకు ప్రియమైన కుమారుడు అనేటువంటి విషయం మనం ఆల్రెడీ యేసుక్రీస్తు బాప్టిజం తీసుకున్నటువంటి టైంలో కూడా మనం దాన్ని అబ్జర్వ్ చేస్తాము. సో అట్లాంటిది ఎక్కడ అంటే, ఇది పాత నిబంధనలో కీర్తనల గ్రంథంలో 2వ అధ్యాయంలో దీని గురించి ప్రస్తావన ఉంటుంది. సో దేవుడు అక్కడ ఇతను నా ప్రియమైన కుమారుడు అని చెప్పి అక్కడ ఒక రాజు గురించి, రాబోయేటువంటి మెస్సయ్య గురించి మాట్లాడడం వింటాము. సో దాన్నే ఇక్కడ నెరవేరినట్లుగా తండ్రి పరలోకం నుంచి ఒక సాక్ష్యాన్ని ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇంకా అంటూ ఉన్నాడు, ఈయనను ఆలకింపుడు, ఈయనను వినండి, ఈయన చెప్పేటువంటి మాటలు వినండి అని చెప్పి యేసుక్రీస్తు గురించి అక్కడ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఎందుకనంటే అక్కడ పేతురు ఉన్నాడు. ఈ పేతురుకి అన్ని రెవల్యూషన్స్ అర్థం కావాల్సినటువంటి విషయం అవసరం ఉంది. ఎందుకంటే ఆయన పోపు కాబట్టి ఆయనకు అనేక విషయాలు తెలియాలి. ఇప్పుడు మోషే, ఏలియాలు మరణించలేదు, వాళ్ళు దేవునితో ఉన్నారు, దేవునితో మాట్లాడుతున్నారు, దేవునితో సంభాషిస్తున్నారు, దేవుని ఎదుట మేము ఇలా ఉండాలి అనేటువంటి విషయం పేతురుకి తెలియకపోతే అతను చర్చ గురించి అనేక విషయాలు చెప్పలేడు. ఆ రెవల్యూషన్స్ అన్ని పేతురుకి తెలియాలి. అందుకని యేసుక్రీస్తు పేతురుని వెంటబెట్టుకుని వెళ్ళాడు, తన ఒరిజినల్ రూపం ఏంటో చూపించాడు. ఒరిజినల్ రూపం చూపించిన తర్వాత పైనుంచి పరలోక తండ్రి కూడా సాక్ష్యం ఇచ్చాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పాడు, ఓకే బాగుంది, యేసుక్రీస్తు నమ్ముతున్నాం, బాగుంది. బట్ యావే తండ్రి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు, ఇదిగో పరలోకంలో నుంచి, ఆ మేఘంలో నుంచి మాట్లాడుతున్నాడు. అనగా యావే తండ్రి అక్కడ మాట్లాడాడు. ఆ తర్వాత చూడండి, ఇంకా
యేసుక్రీస్తు అదంతా విన్న తర్వాత వీళ్ళందరూ భయభ్రాంతులై బోరగిల్లబడిపోయారంట. శిష్యులు భయపడిపోతే అప్పుడు యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చి తట్టి, లెండు, భయపడకూడదని వారిని లేపాను. ఎందుకు లేపాడంటే మనకి ఇక్కడ ఒక విషయం అర్థం కావాలి. పాత నిబంధనలో ఒక గొప్ప నమ్మకం ఉంది. అదేంటంటే దేవుణ్ణి ఎవరైనా చూశారంటే వాళ్ళు చచ్చిపోయినట్టే అనేది వాళ్ళ యొక్క నమ్మకం. ఈవెన్ ఇప్పుడు సంసోను జీవితాన్ని మీరు చూసినట్లయితే సంసోను అమ్మ నాన్న దగ్గరికి ముందుగా దేవదూత వచ్చి చెప్తాడనమాట, ఈ విధంగా నీకు కుమారుడు జన్మిస్తాడు, ఆ కుమారుడు ఇజ్రాయేలీలకు సహాయపడతాడు, కాబట్టి నువ్వు ఈ నియమాలు పాటించు అని దేవదూత వచ్చి సంసోనుకి చెప్తాడనమాట. సంసోను తల్లిదండ్రులకి చెప్తాడనమాట. ఆ తల్లిదండ్రుల్లో ఆ తండ్రి అంటాడనమాట, నేను అసలు బతికున్నానా చచ్చిపోయానా, ఎందుకంటే నేను దేవుణ్ణి ముఖాముఖి చూశాను, దేవుని యొక్క దూతను ముఖాముఖి చూశాను, కాబట్టి నేను బతికున్నాను చనిపోయాను నాకు దిక్కు తెలియట్లేదు అని ఆయన మాట్లాడతాడు. సో అట్లాంటి సిచ్యువేషన్ ఇక్కడ వీళ్ళకి తెలుసు అనమాట. అంటే దేవుడిని చూస్తే మేము ఆల్రెడీ చచ్చిన వాళ్ళమే అని ఫీల్ అయిపోయారు ఆల్రెడీ వీళ్ళు. అందుకే వీళ్ళు బోరగిల్ల పడిపోయారంట. శిష్యులు ఇప్పటి వరకు బోరగిల్ల పడిపోయిన సిచ్యువేషన్ మనకి ఎక్కడ ఈ కొత్త నిబంధనలో ప్రత్యేకించి మత్తయి సువార్తలో మనం ధ్యానించినంత వరకు ఎప్పుడు కూడా అది కనిపించలేదు. కానీ ఇక్కడ చూడండి బోరగిల్ల పడిపోయారంట. అప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి లెండి, భయపడొద్దు, ఎందుకంటే నేనే కదా. అంటే చూడండి, మీరు దేవుణ్ణి చూస్తే భయపడతారు, చచ్చిపోతారు అనేటువంటి భావన మీకు పాత నిబంధన వరకు ఉండేది. బట్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ మారిపోయింది. ఎందుకంటే మీరు ఆల్రెడీ చూశారు నన్ను, నువ్వయ్యా పేతురు, నువ్వేం తక్కువడివా, నువ్వు చూసి నేను గుడి కూడా కడతాను, నీకు శిబిరం కడతాను ఏడా అని మాట్లాడినావు, ఇప్పుడేం చక్కగా బోర్లో పడుకున్నావు దిక్కు తెలియక అని చెప్పి యేసుక్రీస్తు అక్కడ వారికి అభయహస్తం ఇస్తున్నట్లుగా లెండు, భయపడకూడదు అని వారికి పలుకుతూ ఉన్నట్లుగా చూస్తున్నాను. అంతటా వారు కన్నులెత్తి చూడగా వారికి యేసుక్రీస్తు తప్ప ఎవరూ కనిపించలేదు. ఇది శిష్యులకి మాత్రమే ప్రత్యేకించి పేతురు కోసం ఎగ్జాక్ట్గా. ఆ తర్వాత పేతురుకి కంపానియన్స్గా ఉన్నటువంటి యోహాను, ఆ తర్వాత యాకోబులకి దేవుడు ఇచ్చినటువంటి ఒక దర్శనం అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. ఆ తర్వాత ఇక్కడ ఇంకొక విషయం నాకు గుర్తొస్తుంది. 1వ వచనం నుంచి 7వ వచనం వరకు చూసినట్లయితే ఇది పాత నిబంధనలో కూడా ఒక సిచ్యువేషన్ రిప్రజెంట్ అవుతుంది. నాకు ఎగ్జాక్ట్గా వర్సెస్ గుర్తులేవు, ఒకవేళ ఎడిటింగ్ సమయంలో నాకు టైం ఉంటే అది కొంచెం వెతికి ఆ రెఫరెన్సెస్ పెడతాను. పాత నిబంధనలో ఒక చోట నేను చదివాను, మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆజ్ఞలు తీసుకొచ్చేటువంటి ఆ క్రమంలో మోషేతో పాటు ఇంకో ముగ్గురు వెళ్తారు, ఆరోనను మోషే కుమారులు అనుకుంటాను, ఆ సిచ్యువేషన్ ఎగ్జాక్ట్ గుర్తులేదు, సారీ. సో అక్కడ ముగ్గురిని తీసుకెళ్తాడు మోషే పైకి కొండ మీదకి. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా ఆ సిచ్యువేషన్ ఇక్కడ రిప్రజెంట్ అవుతున్నట్లుగా నాకు కనిపిస్తూ ఉంది. యేసుక్రీస్తు కూడా కరెక్ట్గా ముగ్గురిని పైకి తీసుకొని వెళ్ళాడు. రెండోది, మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడాలని ప్రయత్నించినప్పుడు మేఘాలన్నీ కూడా ఒక చోటకు వచ్చి ఒక పవర్ఫుల్ సిచ్యువేషన్, ఒక భయంకరమైనటువంటి సిచ్యువేషన్, ఉరుములు మెరుపులు అట్లాంటి సిచ్యువేషన్ ఉండేది. సో ఇక్కడ యేసుక్రీస్తు కూడా ఈ విధంగా దివ్యరూప ధారణ పొందిన తర్వాత మోషే ఏలియాలు మాట్లాడటం, ఆ తర్వాత దేవుడు ఒక మేఘంలాగా వచ్చి ఒక కాంతిలాగా వచ్చి అక్కడ నుంచి మాట్లాడడం మనం చూస్తున్నాం. ఇదంతా కూడా పాత నిబంధనలో మోషేని రిప్రజెంట్ చేస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ఒక్కటి జస్ట్ ఒక గ్లిమ్స్ అర్థం చేసుకోవాల్సిందిగా మనవి. ఆ తర్వాత 9వ వచనం నుంచి చూసినట్లయితే వారు ఆ పర్వతం నుంచి దిగి వచ్చుండగా యేసు వారితో, మనుష్య కుమారుడు మృతుల నుండి లేపబడే వరకు ఈ దర్శనం గురించి మీరు ఎవరితో చెప్పరాదని ఆజ్ఞాపించడం. అప్పుడు శిష్యులు అట్లయినా ఏలియా ముందుగా రావాలనని ధర్మశాస్త్ర బోధకులు ఏల పలుకుచున్నారు అని ప్రశ్నించిరి. అందుకు ఆయన, ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కదిద్దును, అయితే మీతో చెప్పినదేమనగా ఏలియా వచ్చియే ఉన్నాడు, కానీ ప్రజలు అతన్ని గుర్తింపగా అతని పట్ల తమకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించిరి. మనుష్య కుమారుడును అట్లే వారి వలన శ్రమలు పొందబోచున్నాడు అనను. శిష్యులు అప్పుడు యేసు తమతో ప్రస్తావించినది స్నాపకుడగు యోహాను గురించి అని గ్రహించిరి. ఇక్కడ శిష్యులు కిందికి దిగి వచ్చేటప్పుడు వాళ్ళకి ఇక సినిమా కనిపిస్తుంది అనమాట. అంటే ఓకే, ఇతను యేసుక్రీస్తు, ఇతను మెస్సయ్య, ఇతను రాజ్యాన్ని హస్తగతం చేసుకోబోతున్నాడు, పరలోక రాజ్యం అనేది ఈయన ద్వారా ఎస్టాబ్లిష్ అవ్వబోతుంది అనేది వాళ్ళకి గ్లిమ్స్ అర్థమవుతుంది అనమాట. ఈ సిచ్యువేషన్ ప్రత్యేకించి మోషే, ఏలియా పరలోక నుంచి పైన తండ్రి మాట్లాడటం, ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళకి ఒక నమ్మకం వచ్చేసింది. అయితే నమ్మకంతో పాటు ఒక డౌట్ కూడా వచ్చేసింది వెంటనే. ఏమని? మెస్సయ్య రావడం ఓకే, మెస్సయ్య రాకముందు ఏలియా రావాలని, ఏలియా వచ్చి సమస్తాన్ని చక్కదిద్దాలని ఆల్రెడీ మలాకి ప్రవక్త మాకు చెప్పాడు కదా అని ఆ విషయాన్ని వెంటనే యేసుక్రీస్తు వాళ్ళు అడిగారు. అడిగితే యేసుక్రీస్తు వాళ్ళకి స్పష్టం చేస్తున్నాడు. ఏమని? ఇదిగో ఏలియా ఆల్రెడీ ముందుగానే వచ్చాడు, ఆ ఏలియా వచ్చినటువంటి ఏలియా ఎవరో కాదు, ఆయనే పునీత బప్తిస్మ యోహాను. ఆయన్ని ప్రజలు గుర్తించలేక ఆయన ఇష్టం వచ్చినట్లుగా ఆయన పట్ల ప్రవర్తించారు. ప్రత్యేకించి ఆయన యొక్క తలను అక్కడ ఉన్నటువంటి రాజు నరికించి మరీ చంపేసినటువంటి పరిస్థితిని మనం చూసాము అనేటువంటి విషయాన్ని వాళ్ళకి యేసుక్రీస్తు అర్థమయ్యేలా చెప్పాడు. అప్పుడు శిష్యులు యేసు తమతో ప్రస్తావించినది స్నాపకుడు యోహాను గురించి అని వాళ్ళు అప్పుడు గుర్తించారు. ఎందుకంటే ఇప్పటి వరకు యేసుక్రీస్తు ఎక్స్ప్లెయిన్ చేయడం అయిపోయింది. శిష్యులు ఇప్పుడు గుర్తించాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎందుకంటే గుర్తించడం మాత్రమే కాదు, ఇప్పటి నుంచి ప్రజలకే శిష్యులు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సో అట్లాంటప్పుడు శిష్యులు ఈజీగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అలా గుర్తించడానికి దేవుడు వాళ్ళకి జ్ఞానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇది దివ్యరూప ధారణకు సంబంధించినటువంటి విషయం. ఆ తర్వాత
14వ వచనం నుంచి 21వ వచనం వరకు కూడా పిశాచగ్రస్తునకు స్వస్థత అనేటువంటి అంశం గురించి మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు. వారు అప్పుడు జనసమూహములను చేరగా అందు ఒకడు యేసు ముందు మోకరిల్లి, ప్రభు, నా పుత్రుణ్ణి కనుకరింపుము, మూర్ఛ రోగం వలన తీవ్రంగా బాధపడుచు అనేక పర్యాయములు నిప్పులోను నీళ్లలోనూ పడుచున్నాడు. నేను ఇతన్ని శిష్యుల వద్దకు తీసుకుని వచ్చితిని, కానీ ఇతన్ని స్వస్థపరచలేకపోయిరి అనెను. అందుకు యేసు వారితో, మీరెంత అవిశ్వాసులు, ఎంత భ్రష్టులు! నేను ఎంతకాలం మీతో ఉందును? ఎంతవరకు మిమ్మల్ని సహింతును? వాడిని నా యొద్దకు తీసుకొని రండి అని చెప్పాను. యేసు ఆ పిశాచమును గద్దెంపగా అది వదిలిపోయాను. ఆ గడియ నుండి ఆ బాలుడు స్వస్థ పొందెను. శిష్యులు యేసుతో ఏకాంతంగా, ఆ పిశాచమును మేమేలా లేకపోతే అని అడిగిరి. అందుకు యేసు వారితో, మీ అల్ప విశ్వాసమే అందుకు కారణము. ఆవగింజంత విశ్వాసం మీకుంటే ఈ పర్వతంతో నీవు ఇక్కడ నుంచి తొలగము అని పలికినచో అది అప్పుడే తొలగిపోవును. మీకు అసాధ్యమైనది ఏదియో ఉండదు అని నొక్కి వక్కానించుచున్నాను. ఆయనను ఇటు దానిని ప్రార్థనతోనూ ఉపవాసంతోనూ తప్ప మరి ఏ విధమును వెడలగొట్ట శక్యం కాదు అనెను. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒక వ్యక్తి యొక్క కుమారుడికి దెయ్యం పట్టింది. ఆ దెయ్యాన్ని వదలగొట్టడానికి ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఫస్ట్ యేసుక్రీస్తు శిష్యుల దగ్గరికి వచ్చారు. సో బాగా అబ్జర్వ్ చేయండి. ముందుగానే మనం మాట్లాడుకున్నట్లుగా 16వ అధ్యాయం తర్వాత పరిస్థితులు మారిపోతున్నాయి. యేసుక్రీస్తు అప్పటి వరకు కూడా అన్ని అద్భుతాలు చేయడం చూస్తున్నాము. 16వ అధ్యాయం తర్వాత ప్రజలు యేసుక్రీస్తు శిష్యుల దగ్గరికి ఈ వ్యక్తిని తీసుకుని వచ్చారు. అంటే యేసుక్రీస్తు అవకాశాన్ని కల్పించాడు. అంటే ముందుగా మీకు ఏమైనా సమస్యలు ఉంటే నా శిష్యుల దగ్గరికి వెళ్ళండి, ఆ తర్వాత నా దగ్గరికి రండి అని చెప్పడం మనం చూస్తున్నాం. అలా చెప్పాడు కాబట్టి మొదటగా వీళ్ళందరూ కలిసి ఆయన శిష్యుల దగ్గరికి వెళ్తే శిష్యులు వాళ్ళని ఆ దెయ్యాన్ని వదలగొట్టలేకపోయారు. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు చూడండి. అనే మాటను బట్టి ఆయన బ్యాక్గ్రౌండ్ని అర్థం చేసుకోవచ్చు. అందుకు యేసు వారితో, మీరెంత అవిశ్వాసులు, ఎంత భ్రష్టులు! నేను ఎంతకాలం మీతో ఉంటాను? ఎంతవరకు మిమ్మల్ని సహింతును? వాడిని నా ఎద్దుకు తీసుకురండు అని చెప్పాను. అంటే ఈ ఘటన జరిగే టైంకి మేబీ ఇంకొక 6 నెలల్లోనో ఇంకొక సంవత్సరంలోనో యేసుక్రీస్తు యెరూషలేం వెళ్తున్నాడు. యెరూషలేం వెళ్ళిన తర్వాత అక్కడ ఆయనకు సిలువ వేస్తారు, చంపేస్తారు, తిరిగి లేస్తాడు, ఆయన పరలోకానికి వెళ్ళిపోతాడు. ఆయన డ్యూటీ అయిపోయింది. ఇక శిష్యులు పని చేయాల్సి ఉంది, శిష్యులు అద్భుతాలు చేయాల్సి ఉంది, శిష్యులు సువార్తను ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలో మీరు ఒక దెయ్యాన్ని వదలగొట్టలేకపోతున్నారు. ఎందుకని ఇట్లా చేయలేకపోతున్నారు? మీరు ఎంత అవిశ్వాసులు, ఎంత భ్రష్టులు! నేను మీతో ఎంతకాలం ఉంటాను? ఇందులో బాధ ఉంది, కోపం ఉంది, రెండు అబ్జర్వ్ చేయండి. ఒక ధర్మాగ్రహం అంటాం చూడండి, అట్లాంటిది ఒకటి. ఎందుకంటే నేను ఎంతకాలం మీతో ఉంటాను? మహా అయితే ఇంకొక 3 నెలలు 6 నెలల్లో ఉంటే నన్ను చంపేస్తారని, నేను ఆ తర్వాత పరలోకానికి వెళ్ళాల్సి ఉంది. మీరు ఇంకా నేర్చుకోలేకపోతే ఎలాగా అని ఆయన చివరికి ఆ బాలుడికి స్వస్థత ఇచ్చాడు. ఇక్కడ విషయం, ఈ స్వస్థత అనేది పిశాచగ్రస్తునికి స్వస్థత ఇవ్వడం మెయిన్ అంశం కాదు. ఇక్కడ శిష్యులతో మాట్లాడడం మెయిన్ అంశం. శిష్యులతో ఆ విధంగా అన్న తర్వాత శిష్యులు మళ్ళీ యేసుక్రీస్తు ప్రశాంతంగా ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళారంట. శిష్యులకి యేసుక్రీస్తు లాజిక్ బాగా అర్థమైనట్టుంది. యేసుక్రీస్తు ఎప్పుడైనా ఈ విధంగా ధర్మాగ్రహాన్ని చూపించిన తర్వాత ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి ప్రశాంతంగా ఉన్నప్పుడు వెళ్తే యేసుక్రీస్తు చాలా విషయాలను చెప్తాడు. ఆ విషయం యేసుక్రీస్తు శిష్యులు బాగా గుర్తించి ఆ తర్వాత యేసుక్రీస్తు ఏకాంతంగా ఉన్నప్పుడు వెళ్ళి, మేము ఎందుకు ఆ పిశాచాన్ని వెళ్ళగొట్టలేకపోయామని అడిగితే అప్పుడు యేసుక్రీస్తు వాళ్ళకి ప్రశాంతంగా చెప్తున్నాడు అనమాట. మీకు ఆవగించేంత విశ్వాసం ఉండింటే నువ్వు ఇక్కడ నుంచి ఇటు పోయి అటు పడు అంటే ఆ పర్వతం కూడా వెళ్ళి పడిద్ది అని చెప్తూ, అయినను ఇటు దాన్ని మీరు ప్రార్థనతోనూ ఉపవాసంతోనూ తప్ప మరి ఏ విధంగానూ వెడలగొట్ట శక్యం కాదు అని అన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు పర్వతాన్ని వెళ్ళగొట్టమన్నాడు కదా అని చెప్పి నేను చిన్నప్పుడు అనమాట, అంటే మేబీ అరౌండ్ పూజలో ఈ విధంగా బైబిల్ రీడింగ్స్ చదివేటువంటి వయసు వచ్చిన తర్వాత, అంటే మేబీ అరౌండ్ 6th 7th క్లాస్ తర్వాత బైబిల్ చదివేటప్పుడు ఎప్పుడన్నా ఈ రిఫరెన్స్ వచ్చిందనుకోండి, అప్పుడు నేను అనుకునేవాడిని అనమాట, అంటే మనం ఏది చెప్తే అది పడిద్ది. ఈ పర్వతాన్ని వెళ్ళి అటు పడమంటే ఈ కొండ వెళ్ళి అటు పడిద్ది. అంటే ఈరోజు పెద్ద వర్షం పడాలి, స్కూల్ ఆగిపోవాలి, నేను ఇంట్లోనే ఉండాలి అని అనుకుంటే ఆగిపోతానని అట్లా చాలాసార్లు అనుకున్నాను కానీ వర్షం రాలేదు, నేను ఆగిపోలేదు. ఇది ఎట్లా ఉంటుంది అంటే చిన్నపిల్లల ఆటలు ఉంటాయి చూడండి. చిన్నప్పుడు నేను హాస్టల్ 6th క్లాస్ నుంచి 6th క్లాస్ నుంచి ఈ రోజు వరకు కూడా నేను కుటుంబానికి దూరంగానే ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే చిన్నప్పుడు మాది పల్లెటూరు. సో చదువుకోవాలి అని అంటే డెఫినెట్గా ఊరు వదలాల్సిందే. మా నాన్న హాస్టల్లో చేర్పించాడు 6వ తరగతి నుంచి. ఇదిగో ఈరోజు కూడా హాస్టల్లోనే ఈ వీడియో చేస్తూ ఉన్నాను. సో కుటుంబానికి ఎప్పుడు దూరంగానే ఉండాల్సి వచ్చింది. అది నిజంగా ఒక బాధాకరమైనటువంటి విషయం. సో ఇట్లా ఉన్నప్పుడు నేను ఎప్పుడన్నా 6 నుంచి 10వ తరగతి చదివేటప్పుడు ఎప్పుడన్నా సెలవు పెట్టాలంటే ఒక ఫేమస్ ట్రిక్ ఉండేదన్నమాట. ఒక ఉల్లిపాయను తీసుకొని ఇట్లా చంకలో పెట్టుకొని నైట్ అంతా పడుకుంటే తెల్లారేసరికి జ్వరం వచ్చేదని అప్పట్లో మా పిల్లలు అనుకునేవాళ్ళు అనమాట. అప్పుడు మేము 6th క్లాస్లో ఉన్నప్పుడు. సో అట్లా అనుకున్నప్పుడు ఓకే అది నిజమైద్దేమో అని చెప్పి రేపు హాస్టల్కి వెళ్ళాలంటే ఆ రోజు ముందు రోజు రాత్రి ఉల్లిపాయ తీసుకొని దాన్ని కట్ చేసి ఇటొకటి పెట్టి దాన్ని 2 ఇట్లా మూసిపెట్టి ఒకవైపుకి తిరిగి పడుకునేవాడిని అనమాట. తెల్లారి వరకు పడుకున్నా కూడా జ్వరం వచ్చేది కాదు.
అది రానప్పుడు ఈ విశ్వాసం అనే అంశం వచ్చేదనమాట. అంటే ఇప్పుడు ఆ జ్వరం రాలేదు కాబట్టి నెక్స్ట్ అంశం మీకు విశ్వాసంతో అడిగితే, దేవుడా నేను విశ్వాసంతో అడుగుతున్నా దేవుడా, ఈరోజు పెద్ద వర్షం రావాలి, మా ఊరికి బస్సు రాకూడదు. అంటే అప్పట్లో రోడ్లు సరిగా ఉండేవి కాదు. ఒక పెద్ద వర్షం పడింది అనుకోండి, మా ఊరికి వచ్చే దారిలో ఒక చిన్న వాగు లాంటి ఉంటుంది, అక్కడ ఒక పెద్ద వాగు వస్తే ఆ రోడ్డు కొట్టుకొని పోయేది. సో అక్కడ నుంచి బస్సు రిటర్న్ వెళ్ళిపోయేది దీనికి. సో అట్లా వెళ్ళకుండా ఉండొచ్చు అనమాట. సో అప్పుడు పెద్ద వర్షం రావాలి దేవుడా అని ప్రేయర్ చేశారు. ఆ వర్షము రాదు, జ్వరము రాదు. సో అయితే యేసుక్రీస్తు అట్లాగే చెప్తున్నాడనమాట. ఇక్కడ నుంచి ఈ పర్వతంతో నీవు ఇక్కడ నుంచి తొలగుమని పలికినచో అది ఇప్పుడే తొలగిపోవునా అంటాడు. అంటే లిటరల్గా ఆయన కొండ గురించి మాట్లాడట్లేదు. మీరు ఆ కొండ గురించి మాట్లాడుతున్నారేమో అని చెప్పేసి మీరు ఒక పెద్ద కోరికను తీసుకొని వెళ్ళి దేవుడి ముందు పెట్టద్దు. నేను అర్జెంటుగా ఈరోజు మైక్రోసాఫ్ట్ CEO అయిపోవాలి, గూగుల్ CEO అయిపోవాలి, అంత గొప్ప నిర్ణయాలు తీసుకోవద్దు. దేవుడిని ఇబ్బంది పెట్టద్దు. దేవుడు ఏదో ప్రశాంతంగా కూర్చొని ఎవడేం చెప్తున్నాడా అని పైనుంచి ఇట్లా కిందికి చూస్తుంటే మన వైపు సడన్గా ఒక పిటిషన్ సడన్గా ఇట్లా యేసుక్రీస్తుకి వచ్చి ముందుకు వచ్చి ఇట్లా నిలబడద్దు అనమాట. పరలోకంలో ఆయన చూస్తే ఎదురుగా ఉంటుంది, నన్ను మైక్రోసాఫ్ట్ CEO చేయని సృజన్ అడిగాడు. ఏంట్రా వీడికి తెక్కగాని లేచిందని పైనుంచి పిటిషన్ అట్లా కొడతాడు, కిందికి వచ్చి పడుతుంది అది. సో అట్లా మనం లిటరల్గా తీసుకోకూడదు. అది పర్వతంతో నీవు ఇక్కడ నుంచి తొలగమని అంటే విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ పోలిక అబ్జర్వ్ చేయాలి. 20వ వచనంలో 2 పదాలు ఉన్నాయి అక్కడ. ఒకటి ఏంటంటే ఆవగింజ, రెండోది పర్వతం. అంటే మీ విశ్వాసం అనేది మీకు చిన్నగా ఉన్నా సరే పెద్ద కార్యాలు చేయగలరు. కాబట్టి మీరు విశ్వాసం ఉంచండి. ఇక్కడ చిన్న పెద్ద అనేది ఉపమేయం అని చిన్నప్పుడు మనం 10వ తరగతిలో చదువుకొని ఉంటాం ఉపమాలంకారం గురించి. సో ఉపమాలంకారం ఏంటంటే ఒక విషయాన్ని ఇంకో విషయంతో పోల్చడం. అదేవిధంగా ఇంకొక అలంకారాన్ని మర్చిపోయాను, అదేంటంటే గోరంతను కొండంతలుగా చేసి చెప్పుటను, అది ఏదో ఉపమానం అంటారు, నాకు మీ తెలుగు చదివిన వాళ్ళు ఎవరన్నా గుర్తుండే, అతిశయోక్తి అలంకారం. రైట్, థ్యాంక్ యూ. అతిశయోక్తి అలంకారం, గోరంతను కొండంతలు చేసి చెప్పటం అనమాట. అంటే ఇక్కడ ఆవగింజని పర్వతంతో పోలుస్తున్నాడు. అంటే అది అతిశయోక్తి అలంకారం అక్కడ. అంటే అలంకారం వాడటంలో ఎప్పుడు తప్పు ఉండదు. ఎందుకంటే భాషకి అందం ఎప్పుడు వస్తుందంటే అలంకారం ఉపయోగించినప్పుడే అందం వస్తుంది. ఇదిగో నీ గడ్డం చూడు, మేకపోతు గడ్డంలాగా ఉంది అన్నారనుకోండి, అది డిరాగేటరీ, అంటే ఏదో మనిషిని మేకపోతు లెవెల్కి తగ్గించినట్లు ఉంటుంది. అదే నీ గడ్డం చూడు అచ్చం ఆ హీరో గడ్డంలాగా ఉంది అన్నారనుకోండి, అప్పుడు సంతోషపడతాం, ఓహో అంటే అంత బాగుందేమో అని. అల్టిమేట్గా చూస్తే ఆ గడ్డమైనా ఈ గడ్డమైనా ఇంటికల్లో ఏమి ఉండదు. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఉపమానాలు అనేవి మన నిత్య జీవిత లాంగ్వేజ్లో ఎల్లప్పుడూ కూడా ఉపయోగిస్తూనే ఉంటాం. సో యేసుక్రీస్తు కూడా ఇక్కడ ఒక అతిశయోక్తి అలంకారాన్ని ఉపయోగిస్తున్నాడు. అదేంటంటే మీకు చిన్న విశ్వాసం ఉంటే చాలబ్బా, మీరు పెద్ద పెద్ద పనులు చేయగలరు అని చెప్పడం ఆయన ఉద్దేశం. అయినను ఇటు వాటిని ప్రార్థనతోనూ ఉపవాసంతోనూ మరి దేంతోనూ మీరు వెళ్ళగొట్టలేరు అని యేసుక్రీస్తు అక్కడ శిష్యులకు ఒక పాఠాన్ని నేర్పించాడు. ఆ తర్వాత 22వ వచనంలో చూసినట్లయితే, వారు గలిలయలో తిరుగుచుండగా యేసు మనుష్య కుమారుడు శత్రువులకు అప్పగింపబడబోచున్నాడు, వారు ఆయనను చంపుదురు, కానీ 3వ దినమున తిరిగి లేపబడును అని వారితో చెప్పగా వారు మిక్కిలి దుఃఖించిరి. సో ఇక్కడ శిష్యులకి రియలైజేషన్ అర్థమవుతుందన్నమాట. ఇంతకు ముందు ఏమన్నారు, అదే సిచ్యువేషన్ ఎదురైనప్పుడు పేతురు పక్కకి తీసుకెళ్ళి ఇదిగో నీకు ఇట్లాంటి సిచ్యువేషన్ రాకుండా కాక అంటే, ఇదిగో పేతురు నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, సైతాను నా వెనుకకు పో, నువ్వు నా మార్గంలోకి ఆటంకంగా ఉన్నావు అని చెప్పి యేసుక్రీస్తు అక్కడ పేతురుని ఒక రకంగా హెచ్చరించాడు. కాబట్టి ఆ విషయం పేతురు శిష్యులందరికీ చెప్పుంటాడు. అందుకనే యేసుక్రీస్తు మళ్ళీ అదే విషయం చెప్పినప్పుడు, నేను చనిపోతున్నాను అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా మిక్కిలి దుఃఖించారంట. అంటే ఇక్కడ ఎవరు మళ్ళీ తిరిగి క్వశ్చన్ చేయలేదు. చూడండి, మిక్కిలి దుఃఖించారు, బాధపడ్డారు. ఎందుకని బాధపడ్డారు? వాళ్ళకి విషయం అర్థమైంది. సో ఇది అల్టిమేట్గా జరగబోతుంది, ఇది జరగాల్సి ఉంది అనేటువంటి ఆ రియాలిటీని వాళ్ళు గ్రహించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత 24వ వచనం చూసినట్లయితే దేవాలయపు పన్ను. అంతటి వారు కఫర్నాం చేరినప్పుడు దేవాలయపు పన్నులు వసూలు చేయవారు పేతురు దగ్గరకు వచ్చి, మీ గురువు పన్ను చెల్లింపడా అని ప్రశ్నింపగా, చెల్లించును అని పేతురు ప్రత్యుత్తరం ఇచ్చను. అతడి ఇంటికి వచ్చిన వెంటనే యేసు, సీమోను నీకేం తోచున్నది? భూలోకమందుల రాజులు ఎవరి నుంచి పన్నులు వసూలు చేస్తున్నారు, తమ పుత్రుల నుండియా ఇతరుల నుండియా అని ప్రశ్నించను. పేతురు అందులకు ఇతరుల నుండి అని ప్రత్యుత్తరం ఇచ్చను. అయితే పుత్రులు దీనికి బద్దులు కారు కదా, వారు మనల్ని అన్యదా భావింపకుండుటకై నీవు సముద్రమునకు వెళ్ళి గాలం వేయము, మొదట పడిన చేప నోటిని తెరచి చూడము, అందుక నాణెము చూతూ దానిని మన ఇద్దరి కొరకు సుంకంగా చెల్లింపు అని యేసు సీమోను ఆదేశించాను. ఇందులో చాలా విషయాలు ప్యాక్ అయి ఉన్నాయి, ఒకసారి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ దేవాలయపు పన్ను అనేది ఏంటంటే, ఆ రోజుల్లో ఇజ్రాయెల్ దేశంలో టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్లో ఉన్నటువంటి ఆ కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి, అదేవిధంగా రోమన్లు కట్టినటువంటి ఎవరు ఆ సీజర్ యొక్క దేవాలయంలో కూడా
ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడానికి పన్నులు వసూలు చేసేవారనమాట. సో ఆ పన్నులు వసూలు చేసేటప్పుడు ఈ ప్రజల దగ్గరికి వచ్చి ఈ విధంగా పన్నులు ఎల్లప్పుడు కూడా అది సంవత్సరానికి ఒకసారి కండక్ట్ చేసేవారు. దాంతోపాటు ఒక్కసారి కండక్ట్ చేస్తే మళ్ళీ జీవితాంతం కండక్ట్ చేయకూడదు అనేటువంటి కొంతమంది బోధకులు కూడా చెప్తూ ఉండేవారు. ఇంకొంతమంది మాత్రం ప్రతి సంవత్సరం కండక్ట్ చేయాల్సిందే, ఎందుకంటే డబ్బులు ప్రతి సంవత్సరం ఉంటేనే కదా కార్యక్రమాలు అనేవి జరుగుతాయి అనేటువంటి భావనతో ఆ విధంగా అనేవారు. సో ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి పన్నులు వసూలు చేసేవారు యేసుక్రీస్తు శిష్యుడు అయినటువంటి పేతురు దగ్గరికి వచ్చారు. మళ్ళీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, వాళ్ళు స్ట్రైట్గా ఇప్పుడు ఇంతకు ముందు వరకు 16వ అధ్యాయం ముందు వరకు మీరు గమనిస్తే పరిచయులు కానీ శాస్త్రులు కానీ వాళ్ళందరూ కూడా స్ట్రైట్గా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మీ శిష్యులు అలా చేస్తున్నారు, మీ శిష్యులు ఇలా చేస్తున్నారు, మీరెందుకు ఇది చేయట్లేదు, మీరెందుకు అది చేస్తున్నారు, ఎందుకని నువ్వు స్వస్థతలు చేస్తున్నావు, ఎందుకని సబ్బాతు రోజున కార్యక్రమాలు చేస్తున్నావు అని ప్రతిసారి కూడా యేసుక్రీస్తును ప్రశ్నించారు. కానీ 17వ అధ్యాయం వచ్చేసరికి చూడండి, 16వ అధ్యాయంలో యేసుక్రీస్తుకు అనగా యేసుక్రీస్తు పేతురుకు పోపుగా బాధ్యతలు అప్పగించిన తర్వాత ఈ దేవాలయపు పన్ను విధించేవారు ఎవరి దగ్గరికి వచ్చారు? 24వ వచనం చూడండి, అంతటా కఫర్నాము చేరినప్పుడు దేవాలయపు పన్నులు వసూలు చేయవారు పేతురు దగ్గరకు వచ్చి యేసుక్రీస్తుని అడగట్లే, పేతురు దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. ఎందుకని? అప్పటికే ఒక ఆఫీస్ అనేది ఎస్టాబ్లిష్ అయింది, అప్పటికే ఒక వ్యవస్థ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ప్రజలకి యేసుక్రీస్తు ఇండైరెక్ట్గా బోధిస్తున్నాడు, ఇదిగో నా శిష్యులు వీరు, మీరు ఏదైనా మీకు సమస్య ఉన్నట్లయితే లేదా మీరు ఏదైనా తెలుసుకోగోరితే మీరు వెంటనే ముందు నా శిష్యులను అప్రోచ్ అవ్వండి, ఆ శిష్యులు ఏదైనా చేయలేకపోతే దాన్ని నేను చేస్తాను అని చెప్పడం వల్లే ఈ విధంగా వాళ్ళు పేతురు దగ్గరకు వచ్చారు. అంతేకాదు, ఇంతకుముందు పిశాచగ్రస్తునికి స్వస్థత ఇచ్చినప్పుడు కూడా ముందుగా ఆ పిశాచగ్రస్తుని శిష్యుల దగ్గరికి తీసుకెళ్లారు. శిష్యులు చేయలేకపోతే యేసుక్రీస్తు దగ్గరికి తెచ్చారు. సో అట్లాగే ఇప్పుడు దేవాలయ పన్ను వసూలు చేసే వాళ్ళు కూడా పేతురు దగ్గరికి వచ్చి అడిగారు. పేతురు దగ్గరికి వచ్చి మీ గురువు పన్ను వసూలు చేయడం అంటే చేస్తాడు అని చెప్పి వెంటనే ఇంటికి వచ్చిన తర్వాత యేసు అది ముందుగానే గ్రహించి పేతురుతో అంటున్నాడు, సీమోను నీకేం దోస్తున్నది, భూలోకమందుల రాజులు ఎవరి నుంచి పన్నులు వసూలు చేస్తున్నారు, తమ పుత్రుల నుంచి ఇతరుల నుంచి అని ప్రశ్నించాను. ఆ పేతురు అందుకు ఇతరుల నుండి అని ప్రత్యుత్తరం ఇచ్చాను. సో ఇక్కడ విషయం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అప్పట్లో రాజులు ఉండేవారు. సో ఆ రాజులకి పన్ను ఎప్పుడు ఉండదు. ఇప్పుడు ఈవెన్ మన ఇండియాలో చూసినట్లయితే రాష్ట్రపతి ఉంటాడు, ప్రతి ఒక్కరి జీతం మీద ఇప్పుడు మీరు ప్రైవేట్ ఉద్యోగి అయినా ఒక లిమిట్ అనేది దాటిన తర్వాత మీరు పన్ను అనేది చెల్లించాలి. ప్రభుత్వ ఉద్యోగి అయినా, అది ఈవెన్ ఇంక్లూడింగ్ ప్రధానమంత్రి అయినా సరే, ఆయనకు వచ్చే జీతం మీద ఎంతో కొంత పన్ను అనేది చెల్లించాలి. బట్ ఒక్కరికి మాత్రం పన్ను ఉండదు. ఎవరు తెలుసా? ఇండియాలో పన్ను చెల్లించని ఏకైక వ్యక్తి ఎవరు తెలుసా? రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. ఎందుకని ఆయన పన్ను చెల్లించడం అని అంటే ఆయన ఈ రాజ్యానికి అధిపతి ఎప్పుడు కూడా పన్ను చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. అది మన భారత రాజ్యాంగం రాష్ట్రపతికి ఇచ్చినటువంటి ఒక ఎక్సెప్షన్. రాష్ట్రపతి మాత్రం పన్ను చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. ఆయనకి ఎంత జీతం అయితే వస్తుందో అంత జీతము ఆయన తనతో పాటే ఉంచుకోవచ్చు. అయితే ఇటీవల ఆయన ఎక్కడో చోట మాట్లాడుతూ నాకు వచ్చే జీతంలో కూడా నేను ట్యాక్స్ కడుతున్నానని అన్నాడు. అది పెద్ద ట్రోల్ అయింది కూడా. మరి ఆయన ట్యాక్స్ కడుతున్నాడు అంటే ఏ విధంగా కడతారు? అసలు రాజ్యాంగమే పన్ను తీసుకునే అవకాశమే ఆయనకు కల్పించలేదు. అంటే అధికారులు ఆయన దగ్గరికి వెళ్ళి పన్ను వసూలు చేయడం అనేది చల్లదది. మరి ఆయన ఎవరికి పన్నులు చెల్లించాడో తెలియదు. మరి ఆయన ఏదన్నా పబ్లిసిటీ కోసం అట్లా చెప్పారా ఏమో మనకు తెలియదు. సో అట్లా అనమాట. సో ఈ కోణంలో నుంచి ఆలోచిస్తే అప్పుడు ఉన్నటువంటి రాజులు కానీ రాజపుత్రులు కానీ రాజకుమారులు కానీ పన్ను చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అల్టిమేట్గా ప్రజలందరూ కలిసి రాజుకే పన్ను చెల్లిస్తున్నారు కాబట్టి రాజుకు పన్ను అవసరం లేదు. సో మరి అట్లాంటప్పుడు పేతురుతో అడుగుతున్నాడు అనమాట, ఎవరి నుంచి పన్నులు వసూలు చేస్తున్నారు? తమ పుత్రుల నుంచే లేదా ప్రజల నుంచే అంటే ప్రజల నుంచే అని అన్నాడు. సో అప్పుడు ఇక్కడ ఒక డైలమా పడింది అనమాట. యేసుక్రీస్తు పన్ను చెల్లిస్తే ఏమవుతుందంటే ఆయన రాజు కాకుండా పోతాడు. ఎందుకంటే యేసుక్రీస్తు రాజు. అది మొదటి నుంచి మనం చెప్పుకుంటూ వచ్చాము. ఏదైతే జ్ఞానులు గిఫ్ట్స్ని తీసుకొని ఇచ్చారో అందులో బంగారాన్ని ఇచ్చారు. బంగారం అనేది అధికారానికి రాజరికత్వానికి గుర్తు. సో ఆల్రెడీ యేసుక్రీస్తు రాజు. మెస్సయ్య అంటేనే ఒక రాజు. సో మరి మెస్సయ్య పన్ను చెల్లించాడు అనుకోండి, ఏమైద్ది? ఆయన ఇంకో రాజుకి సబ్మిట్ అయిపోయినట్టు అయిపోద్ది. అందుకని యేసుక్రీస్తు తన చేతిలో నుంచో జోబులో నుంచో లేదా పేతురు జోబులో నుంచో ఇవ్వలేదు. ఆయన ఏమన్నాడు? స్ట్రైట్గా నువ్వు సముద్రం దగ్గరికి వెళ్ళు, ఒక గాలం వేయి, గాలంలో ఒక చేప పడుతుంది, ఆ చేప నోట్లో ఒక నాణ్యం ఉంటుంది, ఆ నాణ్యం తీసుకొచ్చి ఇచ్చాను. ఒక అద్భుతం ద్వారా ఆయన ఆ పరిస్థితిని స్కిప్ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అనేటువంటి విషయాన్ని మనం ఈ దేవాలయపు పన్ను అనేటువంటి అంశం నుంచి గ్రహించాలి. అంతేకాకుండా యేసుక్రీస్తు అంటున్నాడు, దానిని మన ఇద్దరి కొరకు సుంకముగా చెల్లింపుము అని యేసు సీమోను ఆదేశించను. యేసుక్రీస్తు సువార్త పరిచర్య ప్రారంభించి చాలా కాలమైంది. శిష్యులు ఆయన అనుసరిస్తూ వస్తున్నారు. యేసుక్రీస్తు కొద్ది రోజుల్లో మేబీ చనిపోవడానికి సిద్ధమవుతున్నాడు. అంటే దాదాపు 3 ఏళ్ళు 2.5 ఏళ్ళు యేసుక్రీస్తుతో కలిసి శిష్యులందరూ తిరిగితే యేసుక్రీస్తు మాత్రం స్పెషల్గా ఇద్దరిని హైలైట్ చేశాడు. చూడండి ఏమని? దానిని మన ఇద్దరి కొరకు సుంకంగా చెల్లింపుము. మరి మిగిలిన 10 మంది ఏమైపోవాలి? ఆయనకు 12 మంది శిష్యులు.
12 మంది శిష్యుల్లో ఒక్కరికి మాత్రమే, అనగా యేసుక్రీస్తుకి పేతురుకి ఆయనే పన్ను చెల్లిస్తున్నాడు, ఇద్దరికి కలిపి. మరి మిగిలిన 11 మంది ఏం చేయాలి అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు పేతురుని సెపరేట్ చేస్తున్నాడు. యేసుక్రీస్తు ఆయనతో కలిపి ఇద్దరికి కలిపి యేసుక్రీస్తే పన్ను చెల్లించాడు. అంటే ఈయన నేను ఎస్టాబ్లిష్ చేసినటువంటి అధికారి, ఇతని మాట మీరు వినాల్సి ఉంది అని యేసుక్రీస్తు ఇండైరెక్ట్గా ఆయన పేపసీ అంటే పోప్ అధికారాన్ని, పోప్కి ఎంతటి అధికారం ఉంది అని చూపించడానికి ఎగ్జాంపుల్గా యేసుక్రీస్తు దీన్ని ఉపయోగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. సో ఇది 17వ అధ్యాయం యొక్క వివరణ. రాబోయేటువంటి క్లాస్లో మనము యేసుక్రీస్తు బోధించేటువంటి మరికొన్ని అంశాలని నేర్చుకోబోతూ ఉన్నాము. కాబట్టి ఈ ప్రత్యేకించి 17వ అధ్యాయంలో మీకు ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. దానికి నేను నెక్స్ట్ వీడియోస్లో ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Bye.